నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అంతా పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మీకు సంబంధించిన విద్యా సంస్థల్లో భూములు అయితుంది, ఆ సంబంధించిన భవనాలు అయితుంది, బఫర్ జోన్లో నిర్మించారంటూ కూడా ఇరిగేషన్ సంబంధించిన ఏఈ ఫిర్యాదు చేశారు. దీనిపైన మీ రియాక్షన్? ఏ ఫిర్యాదు చేసిన ఏఈ ఉన్నాడో మాకు కనీసం నోటీస్ ఇవ్వడం కానీ, మా దగ్గర రావడం కానీ, ఓ సర్వే ఆధారికంగా మాకు పేపర్ ఇవ్వడం కానీ జరగలే. కానీ అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన సర్వే రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన స్కెచ్లు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళే ఇచ్చి ఇవాళ మాకేమో పక్కాగా అన్ని పర్మిషన్లు ఇచ్చారు. ఇవాళ వేగ్గా మేమేదో బఫర్ జోన్లోకి వెళ్ళామని చెప్పి చెప్తున్నారు. మేము బఫర్ జోన్లోకి వెళ్తే బఫర్ జోన్ ఎంత ఉన్నది, మేము ఎక్కడ వచ్చినాం అని చెప్పి మా యొక్క పిక్చర్స్ కానీ అవి కానీ మాకు చెప్పాలి. మేమే కదా ఇలా ఎఫెక్ట్ అయ్యేది, స్టేక్ హోల్డర్స్మి. చెప్పినప్పుడు మాకు ఇవ్వడం అనేది పద్ధతి కదా. మాకు హక్కుగా మా ల్యాండ్లో మేము బిల్డింగ్లు కట్టినప్పుడు పర్మిషన్ తీసుకొని కట్టినప్పుడు వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. ఇవాళ కాదు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మేము కాదనేది మాకు ఇవ్వాలి లెటర్. మాకు ఇంతవరకు ఏమి లెటర్ ఇవ్వలే. మాకేమైనా లెటర్ ఇస్తే దానికి సరైన సమాధానం మేము చెప్తాం. సో నోటీసులు ఒకవైపు ఫిర్యాదు అయితే వచ్చింది, కానీ నోటీసులు రాలేదు. కొన్ని హైడ్రా విషయంలో మాత్రం చాలా వరకు నోటీసులు రాకుండా కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే 22వ తారీఖు 23వ తారీఖు మా ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు వచ్చిపోయినట్టు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి తద్వారా తెలిసింది. నా మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాం. ఈ విధంగా వీళ్ళు మేము ఎంకరేజ్ చేసినామని అంటున్నారు, మా దగ్గరకు వచ్చి పోయినామంటున్నారు వాళ్ళు అధికారులు. కాబట్టి మాకు మా యొక్క దరఖాస్తులను పరిశీలించమని చెప్పండి అని చెప్పి కోర్టుకు పోతే కోర్టు మేము చెప్పిన దాన్నే ఆమోదించి చెప్పిండ్రు. కాబట్టి కోర్టు చెప్పిన ప్రకారం వాళ్ళు మాకు నోటీస్ ఇస్తే ఆ నోటీసుల ప్రకారం మొత్తం కూడా నేను ప్రజెంట్ చేస్తాను. సరే, ఈ బిల్డింగ్ సంబంధించిన నిర్మాణం విషయంలో గతంలో కానీ ఎలాంటి ఏమైనా అప్లికేషన్స్ వచ్చాయి? ఇదే తొలిసారి ఇట్లా ఫిర్యాదు కూడా రావడం కూడా ఇదే తొలిసారి? మేము ఇంతవరకు ఎప్పుడు ఫిర్యాదులకు ఆస్కారమే ఇవ్వలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి తీసుకున్నాం, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకున్నాం, ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి తీసుకున్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి తీసుకున్నాం, కలెక్టర్ దగ్గర నుండి తీసుకున్నాం, హెచ్ఎండిఏ దగ్గర నుండి తీసుకున్నాం. పర్మిషన్లన్నీ హెచ్ఎండిఏ ప్రకారం తీసుకొని వాళ్ళు ఇచ్చిన సెట్ బ్యాక్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా మేము ప్రభుత్వ భూమి కానీ ఇంకోటి దానిలో కూడా మేము ఎంకరేజ్ కాలే. వాళ్ళు ఉన్నట్లు చూపిస్తే అర్ధగంట లోపలనే మేమే కొట్టేస్తాం. సో హైడ్రా విధి విధానాలపైన కానీ ఎలాంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? హైడ్రాకు మీ ద్వారా కూడా ఏమైనా చెప్పాల్సిన విషయం ఏమైనా? హైడ్రా ఖచ్చితంగా ఎవరికైతే అనుమతులు లేకుండా వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తున్నారో, అనుమతులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క చర్య వాళ్ళు తీసుకోవచ్చు. భూములు ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కట్టినా దాన్ని కూడా కొట్టేయచ్చు. లేకపోతే ఎఫ్టీఎల్ ప్రాంతంలో కూడా అనుమతులు లేకుండా ఎవరైనా కట్టినా కూడా కొట్టేయచ్చు. అంతే తప్ప అనుమతులు ఉన్నా కూడా మేము మా ఇష్టం రాజకీయ కక్షపూరితంగా చేస్తామంటే సరైనది కాదు. అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే భూముల్ని రక్షించడంలో కానీ, ప్రభుత్వ భూములు రక్షించడంలో కానీ, చెరువులు రక్షించడంలో కానీ వారు తీసుకున్న ఏదైనా చర్య ఉంటే స్వాగతిస్తాం. కక్షపూరితంగా ఉన్నట్టయితే వ్యతిరేకిస్తాం. గత 10 ఏళ్ళుగా దాదాపు చాలా చెరువులు కూడా మొత్తం అన్యాక్రాంతమయ్యాయి. బీఆర్ఎస్ హయాంలోనూ కూడా బట్టి అని చెప్పారు. దాంతోపాటు త్వరలో ఆ వివరాలను కూడా వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. ఎవరు వద్దంటున్నారు? 10 ఏళ్ల ముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ కన్వెన్షన్ ఇంతకుముందే ఉన్నది కదా. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది కదా. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగి ఉండొచ్చు. ఆ పర్మిషన్స్ ఎవరు ఇచ్చిండ్రు, ఎప్పుడు కట్టిండ్రు అవన్నీ ఇప్పుడు కూడా ఇవన్నీ వాళ్ళు కూలుస్తున్నాయన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాంలో కట్టినాయి కాదు. 10 సంవత్సరాల క్రితం కట్టిన వాటినే వాళ్ళు ఇవాళ ఉంటున్నారు. ఓకే, మేము కొట్టలేదు, నువ్వు కొట్టేస్తున్నావు అంటే మంచిదే, కొట్టేయండి. కానీ రాజకీయ కక్షితం కాకుండా అందరికీ ఒకటే సమన్యాయం ఉండట్టు చూడండి, చట్ట ప్రకారం చేయండి. కాబట్టి ఇవాళ వాళ్ళేదో లెక్కలు ఇస్తామని చెప్పేసి ఇవాళ 50 ఏళ్ళు పరిపాలించింది మీరే కదా. 10 ఏళ్ళు మాత్రమే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ వచ్చినాయి, ఈ మధ్యకాలంలో వచ్చింది అనుకోవడం పొరపాటు. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి చెరువుల్లో మిగతా చోట్ల ఆక్రమణలు జరిగినాయి. ఆ ఆక్రమణలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మూలం తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్.
మొత్తంగా అన్ని అనుమతులతోనే అనురాగ్ విద్యా సంస్థలే కట్టడం జరిగింది. ప్రభుత్వం సంబంధించిన అధికారులు అన్ని శాఖల నుండి కూడా అనుమతులు తీసుకున్నాకనే నిర్మాణాలు చేపట్టడం తప్ప ఎలాంటి లేదు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా కూడా ఇలాంటి చర్యలు కొనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా ఎలాంటి తప్పున్నా మాత్రం విద్యా సంస్థను కూల్చడానికి నేనే దగ్గరుండి చేస్తా కానీ ఎలాంటి తప్పు లేదని కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.